సుందర్ నగర్లో ఉంటా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు. జరగబోయేవి చెప్తాం, జరుగుచున్నవి చెప్తాం, జీవుడు ఏ దిక్కుకు వెళ్ళాడో అవన్నీ చెప్తాం, చరిత్ర మారుస్తాం, జాతకాలు మారుస్తాం, జాతకాలు చెప్పబడును. సడన్గా నన్ను చూశాడు. అంటాడు, అయ్యగారికి రాజయోగం ఉంది, త్వరలో దూరదేశం వెళ్ళబోతున్నాడు అన్నాడు. అని ఒక్కసారి మీ చెయ్యిస్తారా, మీ జాతకం చెప్తాను అన్నాడు. నేనేమన్నాను తెలుసా? నేనే జనాల జాతకాలు చెప్పేవాడిని అయ్యా. నా జాతకం నువ్వేం చెప్తావు, రా నీ జాతకం చెప్తాను రా అన్నా. లేదు ఒకసారి చెయ్యండి జాతకం చెప్తాను అన్నాడు. నేను అన్నా, యేసయ్య చేతిలో నా చెయ్యి ఎప్పుడైతే వేసానో, యేసయ్య నా చెయ్యి పట్టుకొని ఎప్పటి నుంచి అయితే నడిపించటం ప్రారంభించాడో, నా జాతకం తెలుసుకోవాల్సిన అవసరం ఇక నాకు లేదు. నా భవిష్యత్తు నా దేవుని చేతిలో పెట్టాను. నా క్షేమాధారుడు, నేను ఆరాధించే దేవుడు.